శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈశ్వరి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 271వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఈశ్వరి అయి నమః అని చెప్పాలి. ఈశ్వరి అంటే ఈశ్వరుని యొక్క శక్తి రూపంలో ఉండునది అని అర్థం. సమస్త ప్రపంచానికి అధిష్టాత్రి అయిన అమ్మవారు ఇంతకు ముందు నామంలో చెప్పిన తిరోధాన కృత్యాన్ని పంచబ్రహ్మలలో 4వ వాడైన ఈశ్వరుని రూపంలో చేస్తుంది కాబట్టి ఈశ్వరి అనే నామం వచ్చింది. మాయాతీతుడుగా ఉండే జగత్ప్రభువును పరబ్రహ్మ అని, మాయతో కూడిన ప్రభువును ఈశ్వరుడు అని అంటారు. ఇట్టి ఈశ్వరుడు అయిన ఈశ్వరీ శక్తితో తిరోధాన కృత్యాన్ని నిర్వహిస్తాడు. ఈశ్వరీ శక్తి రూపముగా ఉండునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సదాశివ ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 272వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సదాశివాయ నమః అని చెప్పాలి. సదాశివ అంటే సదాశివ స్వరూపిణి అని అర్థం. పంచబ్రహ్మలలో 5వ వాడు సదాశివుడు. శుద్ధ సత్వ లక్షణం కలవాడు. మహాప్రళయంలో కూడా సాక్షిభూతుడుగా ఉండే పునఃసృష్టి కార్యానుగ్రహ సంపన్నుడు. ఇట్టి సదాశివునితో అభేదం కలది అమ్మవారు. అందుకని అమ్మవారికి సదాశివ అనే నామం వచ్చింది. సదాశివునితో అభేదం కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. అనుగ్రహద ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 273వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు అనుగ్రహదాయే నమః అని చెప్పాలి. అనుగ్రహ అంటే అనుగ్రహమును అని, దా అంటే ఇచ్చునది అని. కల్పాంతంలో తన కుక్షియందు గుప్తంగా ఉంచుకొనిన సృష్టికారణ బీజాలను కల్పారంభంలో పునఃసృష్టిగా అనుగ్రహిస్తుంది కాబట్టి అనుగ్రహద అనే నామం అమ్మవారికి వచ్చింది. ప్రపంచంలో తన స్థాయికి తగ్గట్లుగా ఇంకొకరికి ఇచ్చే గుణం ఉంటే అటువంటి వారికి పుచ్చుకునే అవకాశం కూడా వస్తుంది. అంటే దానం ఎక్కడ ఉంటే అనుగ్రహం అక్కడ ఉంటుంది అని అర్థం. మనకన్నా తెలివిలో తక్కువ, ఆర్థికంగా తక్కువ, బలంలో తక్కువ అయిన క్రింది వారికి మనం చేయి అందిస్తే మన భుజం మీద పైవారి చెయ్యి ఉంటుంది. అంతేకాని ఎప్పుడూ పైవాని అనుగ్రహం కోసం చూస్తే రాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అమ్మవారి ఈ నామాన్ని అనుగ్రహదాయే నమః అని జపిస్తే ఆవిడ అనుగ్రహాన్ని వర్షిస్తుంది. నిద్రాణమై నిశ్చేతనంగా అపరిపూర్ణంగా పడి ఉన్న ప్రణాళికలు, కార్యక్రమాలు అన్నీ మళ్ళీ చక్కబడి ప్రారంభమవుతాయి. అనుగ్రహమును ఇచ్చునది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. పంచకృత్య పరాయణ ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 274వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పంచకృత్య పరాయణాయే నమః అని చెప్పాలి. పంచకృత్య అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనే 5 కృత్యములయందు పరాయణ అంటే ఆసక్తి కలది అని అర్థం. తాను చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడి చేయడం అన్నింటికన్నా ఉత్తమ ధర్మం, ఉత్తమ లక్షణం. ఈ విషయాన్ని అమ్మవారు తను నిర్వర్తించవలసిన కృత్యాలను ఆసక్తితో నిర్వర్తించడం ద్వారా తెలియచేస్తుంది అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే జరగాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సక్రమంగా సృష్టి ప్రణాళికలాగా జరుగుతాయి అని సూక్ష్మార్థం. నిర్వహించవలసిన పంచకృత్యాలయందు ఆసక్తి కలిగినది అని ఈ నామానికి అర్థం. 239వ నామం అయిన చంద్రవిద్యా నామం నుంచి 274వ నామం అయిన పంచకృత్యపరాయణ నామం వరకు చెప్పబడినవన్నీ చంద్రవిద్యకు సంబంధించిన విశేషాలు. ఇక రాబోయే భానుమండల మధ్యస్థ నామం మొదలు పుణ్యాపుణ్య ఫలప్రద అనే నామం వరకు భాను విద్యకు సంబంధించిన విశేషాలు చెప్పబడతాయి. భానుమండల మధ్యస్థ ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 275వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు భానుమండల మధ్యస్థాయే నమః అని చెప్పాలి. భానుమండల అంటే సూర్యుని మండలమునందు అని, మధ్యస్థ అంటే కేంద్రము వద్ద ఉండునది అని. అంతర్లీనమై లయమై ఉన్న సృష్టి ఆకాశంలో ఇమిడి ఉంటుంది. దాన్ని ఆంగ్లంలో ఆల్ సబ్జెక్టివిటీ అంటారు. దాంట్లోంచి మేల్కాంచి యువతలకు రావడమే తారకలు బయటపడడం. కాబట్టి సూర్యుడు లాంటి తారకలన్నింటినీ ఆకాశానికి చిల్లులు చిల్లులుగా ఊహించవచ్చు. అలాంటి ఒక చిల్లు చుట్టూ ఏదో మండలంలాగా ఉన్నట్లు
మనం భ్రాంతి పడేదే భానుమండలం. భానుమండల పదాన్ని భా అనుమండల అని విడదీస్తే భా అంటే వెలుగును అని, అనుమండల అంటే అనుసరించి ఏర్పడు మండలమునకు అని, మధ్యస్థ అంటే మధ్యన ఉండునది అని అర్థం వస్తుంది. అంటే అమ్మవారు వెలుగునకు కేంద్రమని, వెలుగుకు ఉత్పత్తి స్థానమని అర్థాలు వస్తాయి. ఈ అర్థాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికి సంబంధించినదైనా వెలుగు లేదా తేజస్సు ఉంటే ఆ వెలుగుకు తేజస్సుకు ఉత్పత్తి కారణం అమ్మవారిని గ్రహించాలి. అంటే సూర్యుడు, అగ్ని, ఇతర తారకలన్నింటి వెలుగుకు అమ్మవారే కేంద్రం, కారణం కూడా. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. సూర్యమండల మధ్యవర్తి అని, సూర్యాంతర్వర్తి అని, వెలుగులకు ఉత్పత్తి స్థానము అని అర్థాల ద్వారా ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.